హాయ్ అబ్బా, అందరు మంచిగురా. నేనైతే మస్తు మంచిగున్నా. నేనైతే పచ్చడి కోసం అయితే నూనె కాగబెట్టిన. ఎంత వేసినా ఏ మనిషిన అనేది ప్రాసెస్ మొత్తం కొలతల ప్రకారం నేను చెప్తాను. చిన్నప్పుడు మా అమ్మ పచ్చళ్ళు పెడుతుందంటే అసలు కాల్ని మొత్తం గప్పు మన వాసన వచ్చేది. ఇప్పుడు ఆ లైఫ్ అంతా ఎక్కడ పోయిందో తెలియదు, కానీ యాజ్ ఈజ్ మా అమ్మ లాగానే చేస్తున్నా. మా అమ్మ ఎట్లా చెప్తుందో అట్లాగే చేస్తున్నా. ఫోన్ చేసి మరీ కనుక్కొని కొలతల ప్రకారం అన్నీ యాజ్ ఇట్ ఈజ్ చేస్తున్నా గైస్. రండి చూపిస్తాను. పొయ్యి మీద అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నా. ఇది 2 కిలోలన్నర ఆయిల్ గైస్. ఇది కాగబెట్టుకోవాలి, మంచిగా కాగబెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇందులో ఇది కాగిందా లేదా అనేది చూసుకోవాలి. మంచిగా కాగాలి నూనె. చూడండి, ఇది నూనె మంచిగా కాగిపోయింది చూడండి. అగో చిటపట అంటుంది కదా, అప్పుడు మనము ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇంకో ప్రాసెస్ ఏంది తెలుసా, మిరిపిత్తులు, ఇలాంటి మిరిపిత్తులు మీకు దొరికితే వేసుకోండి, మస్తు టేస్ట్ ఉంటుంది పచ్చళ్ళకైతే. నేనైతే ఇవి కూడా వేసేస్తున్నా, మాకు ఇష్టం చాలా. మొన్న మా ఆడపడుచు వచ్చినప్పుడు చేసింది నాకు. అగో నూనె అయితే మంచిగా ఆగిపోయింది గాయస్. మీ టేస్ట్కి సరిపడంత, నాకు ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఎక్కువ వేసేసుకుంటున్నా. చూడండి, నూనె పొంగుతుంది, కొంచెం పెద్ద గిన్నెలా చేసుకోండి. ఇగో ఆవాలు చూడండి, ఆవాలు నేనైతే 3 గుప్పెలు వేసుకుంటున్నా. జీలకర్ర చూడండి గైస్, ఇది కూడా 2 గుప్పల కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా. ఆల్రెడీ ఆవ పొడి జీలకర్ర పొడి వేస్తాం కదా, ఇది ఇట్లా చిటపట అన్నప్పుడు మనము పొయ్యి ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూపిస్తా, ఒక్క నిమిషం. నేనైతే ఈ చెంచాతోనే స్పూన్ పసుపు వేస్తున్నా. చూడండి, క్లారిటీగా చెప్తున్నాను కొలతతో. గైస్, మనం పట్టి పెట్టుకున్న అల్లి మెల్లిగడ్డ ఉంది కదా, ఇప్పుడు ఇదేమంటారు, ఈ వేడి ఆయిల్ మనము ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను. ఒక పెద్ద గిన్నె తీసుకోండి, చిన్న గిన్నె మాత్రం తీసుకోవద్దు, పొంగుతుంది అన్నమాట. ఇప్పుడు నేను చేసినట్టు చూడండి, ఎవరన్నా తెలిస్తే చేయండి. ఇట్లా పెద్ద గిన్నె తీసుకోవాలి గైస్. చూడండి, ఇప్పుడు చూసిర్రా, ఇట్లా స్మెల్ రావాలి గాయస్, మంచి స్మెల్ వస్తుంది. చూడండి, సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా ఇందులో పోసేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా ఇందులో పోసేసుకున్నాం గాయస్. చూడండి, ఇప్పుడు ఇది చల్లారాలన్నమాట. యాజ్ డీజ్ మా అమ్మ ఎట్లా చెప్పిందో. ఇప్పుడు వేడి వేడి నూనె పోసినాం కదా గైస్, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇది మొత్తం చల్లారాలన్నమాట. కొంతమంది అనుకుంటారు ఖరాబ్ అయిపోతుందేమో అని, అస్సలు ఖరాబ్ కాదు గైస్. 1 ఇయర్ దాకా ఉంటది అనమాట. ఇది మొత్తం చల్లారిపోవాలి, మొత్తం ఏడి కాడికి అస్సలు అంటే మొత్తం చల్లారిపోవాలన్నమాట. చూడండి, మా అమ్మ ఎట్లయితే చెప్పిందో మా అమ్మ ప్రకారమే చేస్తున్నా. ఎందుకు అంటే అప్పటి పెద్దోళ్ళు మంచి కోసమే చేస్తారు కదా, మనం కూడా అంతే. నేనైతే మంచిగా పొద్దున్నే స్నానం చేసేసుకొని అన్ని రెడీ చేసుకొని ఇట్లయితే చేసుకుంటున్నా గైస్. అంటూ ముట్టుతో అయితే అస్సలు చేసుకోవద్దు, పచ్చళ్ళు ఖరాబ్ అయిపోతాయి. అందుకే చెప్తున్నాను. ఇదైతే చల్లారినాక మీకు చూపిస్తా గైస్. ఈ పచ్చడి అయిపోయింది కదా, ఇంకొక పచ్చడి చూపిస్తాను మీకు. రండి, నేను ఆల్రెడీ ఇందులో ఆయిల్ 1/2 కిలో ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర అల్లం ఎల్లిగడ్డ కొంచెం పసుపు వేసేసుకొని ఇది కూడా చల్లార పెట్టేసుకున్నాను. చూడండి, 3 పచ్చళ్ళు పెడుతున్నాను గైస్. నేనైతే 3 పచ్చళ్ళు పెడుతున్నాను. ఇది కూడా ఇది ఇంకొకటి, ఇది పెద్ద పెద్ద ముక్కలు కోసిన ఉడికిన తొక్క అని చెప్పిన కదా, ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను పెద్ద వీడియోలోనే. ఆ ప్రాసెస్ యాజ్ డీజ్ ఎట్లా చేస్తున్నానో, మా అమ్మ ఎట్లా చేసేదో అట్లాగే చేస్తున్నా గైస్. ఓకేనా, చూపిస్తాను చూడండి ప్లీజ్. ఓకేనా,
గైస్ నేనైతే అప్పుడు నూనె కాగబెట్టినా కదా, ఇప్పుడు చల్లగా అయిందా లేదా అని చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మిరప్పొడి కలిపేసుకుందాం. గైస్ ఇప్పుడైతే ఈ మిరప్పొడి ఉంది కదా, ఇందులో వేసేసుకుందాం. వేసేసి చూడండి, ఇప్పుడు నేను కొలత చెప్పిన కదా, యాజ్ డీస్ అంతే, ఇంకేం లేదు కొత్తగా. అంతా అన్ని అందులో వేసుకొని కలిపేసుకోవాలి. మొత్తం చేయితో కలుపుకోవాలి. మా ఇంటికి పెద్దోళ్ళు ఎవరు ఉంటే వాళ్ళే కలుపుతారు. ఇంటికి మా వాళ్ళే పెద్దోళ్ళు కాబట్టి మగోళ్ళు ఆడవాళ్ళు ఏం లేదు. మా ఇంట్లో మా వాళ్ళే పెద్దోళ్ళు, ఎప్పటి నుంచో మా వాళ్ళు కలుపుతారు కాబట్టి ఆయనతో కల్పిస్తున్నా. ఇప్పుడైతే కలపమ్మా, మంచిగా కలుపు. అది మంచిగా కలిసేలాగా ఇట్లా ఉండలు ఉండలు లేకుండా మంచిగా కలవాలి గైస్. చూడండి, అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, కారం అన్నీ ఇక అంతా కలిపి మంచిగా కలపాలన్నమాట. చల్లగా అయిపోయింది మొత్తము, లోపలికి వెళ్ళేసి కలిపేసి చూడండి, మొత్తం కలిసిపోయేలాగా కలిపేయాలన్నమాట. చూస్తుంటే ఇప్పుడే ఊరిలు వస్తున్నాయి. తినేది ఎంత గింతే గాని ఆ ఊరిలో వస్తున్నాయి. 2 రోజులు 3 రోజులు గాయస్. ఇదైతే పచ్చడా అంటే అదొక ఇది మామిడికాయ పచ్చడా. తర్వాత నుంచి మళ్ళా పాతగా పడిపోతుంది ఇక, అట్లా అన్నమాట. అండి మంచిగా కలిపేసిండు. ఇప్పుడు మనము ముక్కలు వేసేసుకుందాం. ఇవి మంచిగా కలిసేటట్టు, ముక్కలు మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి గాయస్. మా వాళ్ళు ఎక్కువైతే అన్నారు, కానీ ఏం ఎక్కువ కావు. చూడండి, ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. చూడండి గాయస్, ఇది ఇట్లయితే మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, కలర్ఫుల్ గా ఉంది కదా, ఇట్లా మంచిగా కలిపేసుకున్న తర్వాత గైస్ ఈ జాడీలు అయితే పెట్టేసేయాలి మంచిగా. చూడండి, మంచిగా కలిపేసేసుకొని ఇట్లా ఆ జాడీలు అయితే పెట్టేసుకోవాలి. 3 రోజులకు కలుపుకోవాలి గైస్. ఓకేనా, ఇంకో పచ్చడి చూపిస్తాను ఇది అయిపోయిన తర్వాత. గైస్ ఉడికింది ఒక కన్నా కదా, ఇది మొత్తం చల్లగా అయిపోయింది. ఒకసారి ముట్టుకొని ఇట్లా ముక్క చూపెట్టు. ఇగో మంచిగా ఇది ఉడికిపోయింది. ఇప్పుడు మిరప్పొడి అందులో వేసేసుకున్నాం. నేను ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నా మిరప్పొడి. చూడండి, ఇప్పుడు ఇది కూడా ఇందులో కలిపేసుకున్నాం. మంచిగా కలిపేసుకోవాలి గైస్. ఇది కూడా ఆల్రెడీ ఇది కలిపేసి పక్కకు పెట్టేసారు. ఇప్పుడు మళ్ళీ ఇదైతే మంచిగా కలిపేసుకోవాలి గైస్. చూడండి, అగో నూనె తక్కువైంది అనుకుంటారా, ఏం కాదు. 3 రోజులకు అయితే మంచిగా ఇది అయిపోతుంది అనమాట. చూడండి, ఆ గుంటుకు తుమ్ములు వస్తున్నాయి. అమ్మో, చూడండి గైస్, మామిడికాయ పచ్చడి. గైస్ ఈ ఆయిల్ కూడా కాగిపోయింది, మంచిగా ఆరిపోయింది. ఇప్పుడు నువ్వుల పొడి ఇందులో వేసేసుకుందాము. వేసి నేనైతే అందాజ ప్రకారం వేసేస్తున్నా. ఆగా సల్సా సల్సా కలుపు ఒకసారి. ఇది ఆవాల పొడి గైస్, మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం మెంతుల పొడి, కొంచెం జీలకర్ర పొడి. నేను ఎక్కువ వేసాను, బ్లాక్ అవుతుంది అని చెప్పేసి. ఎల్లిపాయలు, ఇది నా పెద్ద కొడుకు మస్తు ఇష్టం గైస్.
గైస్ మంచిగా ముక్కలు వేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి. గైస్ నేనైతే 3 పచ్చళ్ళు పెట్టిన. ఇదైతే నువ్వులావా, ఇది ఉడికి తొక్కు, ఇది మామిడికాయ పచ్చడ. ఓకేనా గైస్, ప్రాసెస్ మొత్తం చెప్పిన కదా. ఓకేనా, లాస్ట్ ప్రాసెస్ ఇంకొకటి ఉన్నది చూపిస్తా. గైస్ పచ్చడ కలిపిన అన్నం టేస్ట్ చేసి చెప్తా చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంది గైస్, నిజంగా చెప్తున్నా. ఇలా శనివారం ఒకపోద్దు అయినా సరే తింటున్నాం. ఓకేనా, సూపర్ ఉంది. ఇంకొక టేస్ట్ చెప్తా గైస్. ఇదైతే అల్లపావ, మేము అల్లపావ అంటాం, మీరు ఏమంటారు నాకైతే తెలియదు. అల్లపావ సూపర్ ఉంది గైస్. పచ్చడి వచ్చేది కంటిది సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ కొలతలతో చేసుకోండి గైస్, ఖచ్చితంగా మంచిగా ఉంటది. ఇంకో పచ్చడి చూపిస్తాం గైస్. చూడండి, మా వాళ్ళు అయితే వేసిర్రు, ఇగో పెట్టిర్రు చూడండి. వావ్, చూడండి గైస్, కనిపిస్తుందా? ఫస్ట్ ముద్ద మీకే పెట్టిన గైస్, ఇది కూడా మీకే. ఓకేనా, ఉడికిన తొక్కు. సూపర్ ఉంది గైస్, ఇది కూడా నిజంగా మంచిగా ఉంది. మీరు కూడా ఇదే కొలతతో చేసుకోండి. ఓకేనా, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్.